ఏపీలో పెన్షనర్లకు భారీ షాక్ అండి. 18,000 మందికి పైగా పింఛన్లు కట్ చేసిన ఏపీ ప్రభుత్వం బోగస్ పెన్షన్లను ఏరివేసే ప్రక్రియ జోరుగా నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా జనవరి నెలలో 18,000 మంది పేర్లను జాబితా నుండి తొలగించినట్లు సమాచారం. ఇవాళ పెన్షన్ పంపిణీ మొదలైందండి, 1వ తేదీ కాబట్టి. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఫిబ్రవరి నెలకు సంబంధించి పెన్షనర్లు పంపిణీ ప్రారంభించింది. ఉదయం 6 గంటల నుంచే సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇస్తున్నారు. రేపు ఆదివారం కావడంతో ఈ రోజే 100% పంపిణీ పూర్తి కావాలన్న టార్గెట్తో చేస్తా ఉన్నారు. ఒకవేళ ఇవాళ ఎవరికైనా పెన్షన్ రాకపోతే సోమవారం ఇచ్చేలా ప్లానింగ్లో ఉంది. అలా జరగకుండా మధ్యాహ్నానికి పంపిణీ పూర్తవ్వాలని ప్రభుత్వ ఆదేశాలు. అందువల్ల ఉదయం నుంచే సచివాలయ ఉద్యోగులు పరుగులు పెడతా ఉన్నారు. జనవరి నెలలో ప్రభుత్వ దివ్యాంగుల పెన్షన్లను పునఃపరిశీలించింది. అర్హత లేని వారు అంటే వైకల్యం లేని వారు కూడా ఉన్నట్లుగా బోగస్ సర్టిఫికెట్లు పెట్టి పెన్షన్ తీసుకుంటున్నారని అధికారులు తేల్చడంతో దీనిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వైకల్య పరీక్షలు నిర్వహిస్తూ ఉంది. ఈ క్రమంలో కొంతమంది అనర్హుల పేర్లను జాబితా నుంచి తొలగించారు. అలాగే చనిపోయిన వారి పేర్లను కూడా తొలగించారు. ఒక జనవరి నెలలోనే 18,038 పేర్లను జాబితా నుంచి తీసివేశారు. ప్రభుత్వం జనవరిలో 63,77,943 మంది పెన్షన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ ఫిబ్రవరి వచ్చేసరికి 63,59,907 మాత్రమే ఉంది. అంటే 18,036 పేర్లను తొలగించినట్టు లెక్క. వారంతా ఎవరు, ఏ జిల్లాలో ఉన్నారు అనేది ఇంకా రావాల్సింది. అందువల్ల ఎవరికి పెన్షన్ వస్తుందో ఎవరికి రాదో చెప్పలేని పరిస్థితి. పరీక్షలు జరిపిన వారిలో కొందరికి పెన్షన్ రాదు అనుకోవచ్చు. జనవరిలో జాబితాలో పేరు ఉన్న రకరకాల కారణాలతో 96,427 మందికి పెన్షన్ రాలేదు. ఫిబ్రవరిలో ఎంతమంది లిస్టులో పేరు ఉన్నా వారికి రాకుండా పోతుందో మున్ముందు తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు. కొత్తగా ఎవరైనా దరఖాస్తు పెట్టుకుందామంటే ఛాన్స్ లేదు. కానీ ఉన్న లిస్టు నుంచి అనర్హులను తొలగిస్తుంది. అనర్హుల పేర్లను తప్పించడం తప్పేమీ కాదు. అయితే కొత్త వారికి పెన్షన్ ఇచ్చే అవకాశం కూడా కల్పించాలి అంటున్నారు. వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి. తద్వారా కొత్త అర్హులు నెల నెల పెన్షన్ పొందేందుకు వీలవుతుంది. పెన్షన్ ఇచ్చేటప్పుడు సచివాలయ ఉద్యోగి లంచం తీసుకుంటున్నారా అనే దాని మీద కూడా సర్వే చేస్తా ఉన్నారట. సీఎం చంద్రబాబు నేరుగా ఈ విషయాన్ని తెలిపారు. ఎవరైనా లంచం తీసుకున్నట్లు తేలితే వారిపై చర్యలు ఉంటాయని చెప్పారు. అందువల్ల ఈసారి ఐవీఆర్ఎస్ సర్వే సచివాలయ ఉద్యోగులకు టెన్షన్ కలిగిస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే కొంతమంది ఉద్యోగులు ఇళ్లకు వెళ్లి పెన్షన్ ఇవ్వకుండా లబ్ధిదారులనే తమ ఇళ్లకు పిలిపించుకొని పింఛన్ ఇస్తా ఉన్నారు. అలాంటి ఉద్యోగులను సీఎం జీపీఎస్ ట్రాకింగ్ చేయబోతున్నారని సమాచారం. వారు ఇళ్లకు వెళ్లింది లేనిది జీపీఎస్ చెప్పేస్తుందని దీని అర్థం. ఇళ్లకు వెళ్లకపోతే ఆ ఉద్యోగుల మీద చర్యలు ఖచ్చితంగా ఉంటాయని చెప్తున్నారండి. ఏది ఏమైనా ఈ నెల, రేపు నెల, ఇంకా రాబోయే 2-3 నెలల వరకు ఈ అక్రమంగా పెన్షన్లు పొందే వారికి భారీ షాక్ ఉంటుందని చెప్పక తప్పదు.